హాయ్ అండి. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 33. విని వైభవ్‌కి కృతి నంబర్ పంపగానే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వెంటనే కృతికి కాల్ చేస్తాడు. కృతి ఫోన్ రింగ్ అవ్వటంతో లేచి లైట్ ఆన్ చేసి టైం చూస్తే 2 అవుతుంది. ఈ టైంలో ఎవరై ఉంటారు అని స్క్రీన్ పై నంబర్ చూసి ఎవరై ఉంటారు అని లిఫ్ట్ చేసి హలో అంటుంది. వైభవ్ హలో డార్లింగ్ అంటాడు. ఆ గొంతు వైభవ్‌దేనని గుర్తుపట్టడానికి కృతికి ఎక్కువ టైం పట్టలేదు. కృతి మాటలన్నీ కూడదీసుకుని బలవంతంగా ఎవరు అంది. వైభవ్ నేను డార్లింగ్ నన్ను మర్చిపోయావా? మనిద్దరం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నామంటాడు. కృతి కంగారుగా ఫోన్ కట్ చేసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తాగేసి బెడ్ పై కూర్చొని ఆలోచిస్తుంది. ఈ వైభవ్ హాస్పిటల్లో ఉన్నాడు కదా, అంటే తనకు బాగైపోయిందా అనుకోగానే చెమటలతో తన డ్రెస్ తడిచిపోతుంది. కిందే ఆలోచనలో ఉండగానే మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. ఇక కృతి టెన్షన్ గా ఫోనే చూస్తుంది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయదు. వైభవ్ చాలాసార్లు కాల్ చేస్తాడు. కానీ కృతి లిఫ్ట్ చేయదు. కాసేపటికి వైభవ్ కాల్ చేయడం ఆపేస్తాడు. కృతి పెళ్లికి ఒప్పుకోలేదని అమ్మని చంపేశారు. నన్ను కాపాడే ప్రయత్నంలో నాన్న చనిపోయారు. ఎవరూ లేకుండా అనాథగా ఉన్న నాకు ఇప్పుడు అందరూ ఉన్నారు అనుకుని సంతోషించే లోపే మళ్ళీ వైభవ్ నా జీవితంలోకి తొంగి చూస్తున్నాడు. ఈసారి మళ్ళీ నా వల్ల ఎవరికైనా ఏమైనా జరిగితే అని అన్న ఆలోచనకే ఎక్కువ షివరవుతుంది. నా వల్ల ఇంట్లో ఒక్కరికి కూడా ఏ ప్రమాదం జరగకూడదు అని ఆలోచిస్తూ ఎప్పటికో అలాగే నిద్రపోతుంది. ఇక అలానే కూర్చుని నిద్రపోతుంది. ఇంక వైభవ్ ఎన్నిసార్లు కాల్ చేసినా కృతి ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో వైభవ్ ఎక్కడికి తప్పించుకుంటావే, నిన్ను నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేలా చేస్తా అని మినీకి కాల్ చేస్తాడు. మినీ ఫోన్ సౌండ్కి లేచి నెంబర్ చూసి వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని లిఫ్ట్ చేసి ఇక నిద్ర మొత్తులో ఏంటండి ఇప్పుడు కాల్ చేశారు? వైభవ్ నువ్వు రావటానికి ఇంకా ఎంత టైం పడుతుంది? మినీకి వైభవ్ అలా నువ్వు అని మాట్లాడడం నచ్చలేదు. కానీ ఇప్పుడు అతనిపై కోపం చూపిస్తే మళ్ళీ తన ప్లాన్ అంతా కూడా అప్సెట్ అవుతుందని వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మార్నింగ్ అవ్వొచ్చండి వైభవ్, సరే త్వరగా రా అని కాల్ కట్ చేస్తాడు. మినీ వైభవ్ ని తిట్టుకుంటూ మళ్ళీ పడుకుంటుంది. ఎప్పట్లాగానే అశ్వత్ లేవగానే కృతిని చూడటానికి వస్తాడు. అశ్వత్ ఇంటికి వచ్చినప్పటి నుండి లేవగానే బాల్కనీలోకి వెళ్లి చూడగానే అవుట్ హౌస్ లో ఉన్న కృతి మొక్కలకు నీళ్లు పోస్తూనూ లేక మొక్కలతో కబుర్లు చెప్తూనూ ఉండేది. అలా లేవగానే కృతి ఫేస్ చూడటం అలవాటైపోయింది మన హీరోకి. ఈ రోజు కూడా అలానే కృతిని చూడటానికి తన గదిలోకి వస్తాడు. కృతి అలా కూర్చుని నిద్రపోవటం చూసి ఏంటిది ఇలా నిద్రపోతుంది అని తనకు డిస్టర్బ్ కాకుండా మెల్లగా బెడ్ పై పడుకోబెట్టి కృతి నుదుటి మీద ముద్దు పెట్టుకుని నవ్వుతూ వెళ్తూ ఉంటే ఇంతలో కృతి ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉంటే ఫోన్ తీసుకుని స్క్రీన్ పై అన్నోన్ నెంబర్ చూసి ఎవరై ఉంటారు అని లిఫ్ట్ చేయబోయి తన కోసం చేశారు కదా తను నిద్రపోతున్నప్పుడు తన ఫోన్ తీయటం అస్సలు కరెక్ట్ కాదు అని మళ్ళీ అక్కడే పెట్టేసి వెళ్తూ ఉంటే ఫోన్ కట్ అయ్యి మళ్ళీ రింగ్ అవుతుంది. ఫోన్ సైలెంట్ లో పెట్టడం వలన బీప్ అనే సౌండ్ కి కృతి చిన్నగా కదులుతూ ఉంటే అశ్వత్ కృతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడే పెట్టేసి వెళ్తాడు. వైభవ్ మళ్ళీ కృతికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో కోపంగా అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరేసి ఎన్నో రోజులు నా నుండి తప్పించుకుంటావే, నేను వదిలిపెట్టను అని మినీకి కాల్ చేసి ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి నీ కోసం అంటాడు కోపంగా. మినీ హలో, ఏంటి అరుస్తున్నారు? మీరు అడగకుండానే నా అంతటా నేనే మీకు హెల్ప్ చేద్దామని వస్తూ ఉంటే నా మీద అరుస్తున్నారు. నా హెల్ప్ మీకు అవసరం లేకపోతే నేను ఎటు నుండి ఎటే వెళ్ళిపోతాను అని ఫోన్ కట్ చేస్తుంది. వైభవ్ కృతి ఫోన్ లిఫ్ట్ చేయలేదనే కోపం తనపై చూపించా. తనే కదా కృతి గురించి చెప్పింది. తను లేకపోతే కృతి ఎక్కడ ఉందో తెలీదు. తన గురించి తెలిసే వరకు ఈ అమ్మాయితో మంచిగా ఉండాలి అని మినీకి ఫోన్ చేసి హలో అంటాడు. మినీ చెప్పండి, సారీ ఏదో కోపంలో అలా అనేసాను, అవేం మనసులో పెట్టుకోవద్దు, త్వరగా రండి అంటాడు. మినీ సరే వస్తున్నానని ఫోన్ పెట్టేసి అరగంటకు వైభవ్ ఇంటికి వెళ్తుంది. మినీ వెళ్ళేసరికి మాలిని హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ మినీని చూసి వైభవ్ ఎవర్రా అమ్మాయి అంటుంది. వైభవ్ తను నా ఫ్రెండ్ నానమ్మ, ఇక్కడే కొంచెం పని ఉంటే వచ్చింది. మినీ మాలిని దేవిని చూసి నమస్తే అండి అంటుంది. మాలిని దేవి నవ్వుతూ చల్లగా ఉండమ్మా అంటుంది. వైభవ్ మినీని తీసుకుని తన గదిలోకి వెళ్లి తలుపు వేసి ఇప్పుడు చెప్పండి మీరెవరు, మీరు కృతి గురించి నాకెందుకు సహాయం చెయ్యాలి అనుకుంటున్నారు, కృతి ఎక్కడుంది అంటాడు. మినీ మనసులోనే
వీడు కృతిని చూడాలని బాగా ఆరాటపడుతున్నాడు. ఖచ్చితంగా కృతిని నాకు అడ్డు రాకుండానే తీసుకెళ్తాడు అని ఆ సంతోషంలో మొత్తం జరిగిందంతా చెప్తుంది. వైభవ్ కోపంగా పిడికిలు బిగించి, ఎవడు వాడు? నా కృతిని లవ్ చేయడానికి వాడికి ఎంత ధైర్యం? వాడిని బ్రతకనివ్వను అంటాడు కోపంతో ఊగిపోతూ. మిని, చూడండి, అతను మా బావ. తనని వాడు వీడు అనకండి. మాకు కావాల్సింది మా బావ కాబట్టి తనని మీ దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో అది ఆలోచించు అంటుంది. వైభవ్, దానికి అంత ఆలోచించడం ఎందుకు? మీ ఇంటి అడ్రస్ చెప్పండి, నా మనుషులు కృతిని ఎత్తుకొచ్చేస్తారు అంటాడు. మిని, మీరంత సింపుల్ గా ఎత్తుకు రావడానికి అది ఎవరనుకుంటున్నారు? అశ్వత్ నంద ఇల్లు. నందాస్ కంపెనీకి సీఈఓ. నంద ఆస్తులన్నిటికీ వారసుడు. మీరు అనుకున్నంత సింపుల్ కాదు కృతిని తీసుకురావటం. మీరు కనీసం కృతి నీడను కూడా టచ్ చేయలేరు అంటుంది. వైభవ్, మీరు మీ బావ గురించి బాగానే గొప్పలు చెప్తున్నారు. అయినా ప్రేమించేవాడు గురించి ఆ మాత్రం చెప్పాలిలే అంటాడు వెటకారంగా. మిని, అసలు మీకు అశ్వత్ తెలుసా? కనీసం తన పేరైనా ఎప్పుడైనా విన్నారా అంటుంది. వైభవ్, లేదు, నాకు బిజినెస్ గురించి, బిజినెస్ మ్యాన్ల గురించి పెద్దగా తెలియదు అంటాడు. ఇంతలో పనమ్మాయి కాఫీ తీసుకొచ్చి డోర్ లాక్ చేయడంతో తలుపు తీసి కాఫీ మినీకిచ్చి తను తాగుతాడు. మినీ కాఫీ తాగి, ముందు ఒకసారి మా బావ గురించి తెలుసుకోండి, తర్వాత కృతిని తీసుకుని రావచ్చో లేదో ఆలోచిద్దాం అని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. వైభవ్ మినీ వెళ్ళిన వైపే చూస్తూ, ఈ అమ్మాయి అతని గురించి అంతలా చెప్తుందంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి అని రెడీ అవడానికి వెళ్తాడు. కృతి రెడీ అయ్యి కిందకి వచ్చి కిచెన్ లో ఉన్న సుమతికి టిఫిన్ ప్రిపేర్ చేయటంలో హెల్ప్ చేస్తుంది. అశ్వత్ కూడా రెడీ అయ్యి కిందకు వచ్చి హాల్లో కృతి లేకపోవటంతో, ఎక్కడికి వెళ్ళింది? రూమ్ లో లేదు, ఇక్కడ లేదు, ఒకవేళ కిచెన్ లో ఉందా అని కిచెన్ లోకి చూస్తాడు. కృతి కిచెన్ డోర్ కి ఎదురుగా ఉండడంతో కృతి మాత్రమే కనబడుతుంది. కొంచెం పక్కగా ఉన్న సుమతి గారు అశ్వత్ కి కనిపించరు. కృతి కనిపించడంతో, ఓ, ఇక్కడున్నావా అని చుట్టూ చూస్తాడు. హాల్లో ఎవరూ లేకపోవటంతో మెల్లగా కిచెన్ లోకి వెళ్లి కృతిని వెనక నుండి హత్తుకుని, ఏంటి బంగారు, నా కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నావా అంటాడు. అశ్వత్ సడన్ గా అలా హత్తుకోవడంతో పక్కనే సుమతి గారు ఉండడంతో కృతి కంగారుగా, వదలండి, ఏంటిది అంటుంది. అశ్వత్ నుండి విడిపించుకోవాలని చేతులు తీయడానికని ట్రై చేస్తుంది కృతి. అశ్వత్, ఏంటి బంగారం, ఎప్పుడు దగ్గరకు వచ్చినా వదలండి వదలండి అంటావు, ఇదేమైనా న్యాయంగా ఉందా అని కృతిని తన వైపుకు తిప్పుకుని హత్తుకుంటాడు. కృతి, వదలండి అశ్వత్ గారు, ఆంటీ చూస్తున్నారు అని చెప్పబోతూ ఉంటే అశ్వత్ తనని చెప్పనివ్వకుండా అడ్డుపడుతూ, అమ్మ లేదులే బంగారం, పూజ గదిలో ఉన్నట్లుంది, అయినా మా అమ్మకి ఏం తెలుసు నేను పడే పాటలు, కొడుక్కి తొందరగా పెళ్లి చేస్తే మనవన్ని కనిస్తాడు కదా అని ఆలోచించడం లేదు, ఉదయాన్నే దేవుణ్ణి విసిగించడానికి వెళ్ళింది అంటాడు. దానికి కృతి కంగారుగా సుమతి వైపు చూసి, అత్తయ్య దేవుడికి పూజలు చేసేది మన కోసమే కదా అంటుంది. సుమతి అశ్వత్ కు కనబడకుండా సైడ్ గా నిలబడి ఉంటుంది. సుమతి సైలెంట్ గా ఉండు అని సైగ చేస్తుంది. కృతి, వదలండి, అయినా పెళ్లి కాకుండా ఇలా ఎవరైనా మనల్ని చూస్తే ఏమనుకుంటారు? అశ్వత్ కృతిని ఇంకాస్త గట్టిగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టి, ఏమనుకుంటారు? కాబోయే మూడు పిల్లలు రొమాన్స్ చేసుకుంటున్నారు అనుకుంటారు, వస్తే వాళ్ళే వెళ్ళిపోతారులే, అయినా ఈ అశ్వత్ ని ప్రశ్నించేంత ధైర్యం ఎవరికుంది అని కృతి పెదాల వైపు చూస్తూ పెదాలు అందుకోపోతాడు. అప్పటి వరకు పక్కనే ఉన్న సుమతి ఇంకాసేపు ఆగితే నా కొడుకు చాలా దూరం వెళ్ళేలా ఉన్నాడు అనుకుని వచ్చి అశ్వత్ భుజంపై చిన్నగా తడుతుంది. అశ్వత్, అబ్బా, ఎప్పుడు ఫస్ట్ కిస్ పెట్టుకుందాం అనుకున్నా ఎవరో ఒకరు అడ్డొస్తున్నారు అని మనసులోనే తిట్టుకుంటూ ఇటువైపుకు తిరిగి చేతులు ఫోల్డ్ చేసి తననే చూస్తున్న సుమతిని చూసి ఇహి అని ఒక వెర్రి నవ్వు నవ్వి, అమ్మా, నువ్వెప్పుడు వచ్చావంటాడు. నేను మొదటి నుంచి ఇక్కడే ఉన్నా సుపుత్ర, నువ్వే ఇందాక వచ్చావంటుంది. అశ్వత్ మనసులో, అంటే అమ్మ మా మాటలు విందా? అమ్మో, ముందు ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి అని, అమ్మ టిఫిన్ పెట్టు, నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అని వెళ్తున్న అశ్వత్ చెవి పట్టుకుని, ఏంట్రా ఏమన్నావు? నేను దేవుణ్ణి విసిగిస్తున్నానా? నేను నీ గురించి ఆలోచించడం లేదా? ఉండు, నీ పని చెప్తానని
అట్లగడ తీసుకుంటుంది. అశ్వత్ కిచెన్ లో నుండి బయటకు వచ్చి హాల్ అంతా పరిగెడుతూ ఉంటే సుమతి కూడా కొడుకును పట్టుకోవడానికి పరిగెడుతుంది. వీళ్ళ అరుపుకు ఇంట్లో అందరూ వచ్చి వీళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. సుమతి, ఆగరా, ఈ రోజు నా చేతుల్లో అయిపోయావు అని అశ్వత్ వెనకే తిరిగి తన వల్ల కాక ఆయాసపడుతూ సోఫాలో కూర్చుంటుంది సుమతి. అశ్వత్ కూడా మెల్లిగా వచ్చి సుమతి కాళ్ళ దగ్గర కూర్చుని రెండు చెవులు పట్టుకుని సారీ అమ్మా అంటాడు, చిన్న పిల్లల్లా ఫేస్ పెట్టి. సుమతి అశ్వత్ ని చూసి నవ్వుతూ నుదుటి మీద ముద్దు పెడుతుంది. దానికి వినోద్ నవ్వుతూ సుమతి పక్కనే కూర్చుని ఏమైంది సుమ, పొద్దుటే అశ్వత్ వెంట పడ్డావంటాడు. సుమతి అశ్వత్ ముక్కు పట్టుకుని నా కన్నయ్యకి అల్లరి చేష్టలు ఎక్కువయ్యాయి, వెంటనే ముక్కుకు తాడు వెయ్యాలి అంటుంది. దానికి అందరూ నవ్వుతారు. ఇక అశ్వత్, ప్రణవ్ కూడా ఆఫీస్ కి వెళ్తారు. కృతి తన స్కూటీ పార్క్ చేయడానికని వెళ్తూ ఉంటే తన్ను ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించి చుట్టూ చూస్తుంది. ఎవరూ లేకపోవటంతో ఆఫీస్ లోకి వెళ్తుంది. కృతి వెళ్ళగానే అక్కడ పిల్లర్ వెనకాల నిలబడి ఉన్న వైభవ్ బయటకు వచ్చి ఎంత అందంగా ఉన్నావే, అప్పటికంటే ఇప్పుడు ఇంకా అందంగా తయారయ్యావు. ఆ మిని ఆ అశ్వత్ గురించి చాలా చెప్పింది. అవన్నీ ఎంతవరకు నిజమో తెలుసుకుని నేను ఎలా నా దగ్గరికి తెచ్చుకుంటానో చూస్తూ ఉండు అని వెళ్తాడు. మిని ఇంటికి వెళ్తుంది. హాల్లో ఎవరూ లేకపోవడంతో వీలైనంత త్వరగా తన గదిలోకి ఫ్రెష్ అవుతుంది. నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటా అని వెళ్తాడు. ఇంకా కృతి తన క్యాబిన్ కి వెళ్లి తన వర్క్ చూసుకుంటుంది. కాసేపు ఆగి టైం చూసి ఇదేంటి, రోజు వచ్చిన 10 నిమిషాలకి ఏదో ఒక కారణం చెప్పి రాననేవాడు, ఇవాళేంటి ఇంకా పిలుపు రాలేదని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ అశ్వత్ మానిటర్ లో కృతి తన కోసం పడుతున్న టెన్షన్ చూసి నవ్వుతూ అబ్బో మేడం గారు నా కోసమా, చూద్దాం చూద్దాం ఏం చేస్తుందో అని అశ్వత్ తనని చూసి తనలో తానే నవ్వుకుంటాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.